రైటిక ఖైరతాబాద్ లో 4వ రోజు మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక క్యూ లైన్లలో వచ్చి గణనాథుణ్ణి దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రైటిక డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. చెప్పండి అనిల్, బడా గణేష్ దగ్గర భక్తుల రద్దీ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచి కూడా గంటకు పెరుగుతున్నటువంటి భక్తితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం సైతం లెక్క చేయకుండా ఇక్కడికి పబ్లిక్ అయితే వచ్చేసారు. సో ప్రజెంట్ మనకు రిజల్ట్స్ లో చూడొచ్చు, పూర్తిగా కూడా దాదాపు సాయంత్రం నుంచి కూడా మనకి ఈ భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి బడా గణనాథుడు, మన ఖైరతాబాద్ బడా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఇక మరోవైపు పూర్తిగా కూడా మనకి రాత్రి కావస్తున్నా కూడా ఇంకా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. మరోవైపు పూర్తిగా కూడా 4 క్యూ లైన్లు కూడా ఎక్కడికక్కడ పూర్తిగా కూడా నిండిపోయాయి. సో నిండిపోయిన వాటిని ఇటు ప్రైవేటు బౌన్సర్లతో సహా పోలీస్ సిబ్బంది వెంటనే బయటికి తోసేస్తున్నారు. ఇక మనకు విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా ఇక్కడ పోలీసులతో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో కొంత వాగ్వాదం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా జరుగుతుంది. ఇక ప్రజెంట్ ఖైరతాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కొంత చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో ఇటు స్నేహితులతో కలిసి బడా గణనాథుని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. దాదాపు మనకి ఈ సంవత్సరము 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు అందరికీ దర్శనమిస్తున్నాడు. ఈరోజు 4వ రోజు. మనలో 4వ రోజులో భాగంగా ఈరోజు వీకెండ్ కావడంతో ఎక్కువగా పబ్లిక్ ఉదయం నుంచి కూడా పబ్లిక్ వస్తుంటారు. కానీ ఉదయంతో పోలిస్తే ఈ సాయంత్రం 6:30-7 ప్రాంతం నుంచి ఇంకా ఈ ప్రజెంట్ మన ఈ 10 కావస్తున్నా కూడా ఇంకా పబ్లిక్ సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రేపు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 600 మంది పోలీసు బందోబస్తు, ఎస్ఓటి కానీ, సిటీమ్స్ కానీ, తర్వాత లాండ్ ఆర్డర్కి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ భక్తులను కట్టడి చేస్తున్నారు. మరోవైపు ఈరోజు మెట్రో సమయాల్లో కూడా కొంత సమయాన్ని పొడిగించారు. సో ఈరోజు వచ్చేటువంటి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఈ ఖైరతాబాద్ ఉత్సవ సమితి కూడా ఏర్పాటు చేసింది. ఇక మరోవైపు మనకి చూడొచ్చు, వర్షం సైతం లెక్క చేయకుండా కూడా తొందరగా జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటా కూడా ఇక్కడ ఈ బడా గణనాథుని దర్శించుకుంటున్నారు. ఇక ఈ సంవత్సరం ఇటు ఈ బడా గణేష్కు సంబంధించి స్వామివారికి ఇరువైపులా కూడా 2 అంటే ఇటు కుడిపక్కన జగన్నాథ స్వామి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, తర్వాత ఎడమ పక్కన కన్యకా పరమేశ్వరి గజ్జలమ్మ దేవి కూడా కొలువు తీరారు. సో గణనాథులతో పాటు వీరిని కూడా దర్శించుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ అనుకుంటూ కూడా ముందుకు సాగిపోతున్నారు. ఇక మరోవైపు ఇటు ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని క్యూ లైన్లో కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. సో చిన్నపిల్లలు కనుక కొంత ఇబ్బందులు ఉంటే వారికి ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే కాసేపటి క్రితమే అటు ఆర్యవైశ్య సంఘం నుండి కూడా ప్రసాదం పంపిణీ కూడా ఇక్కడ ఈ క్యూ లైన్లో పంపిణీ చేశారు. అంటే గత 3 రోజులతో పోలిస్తే మాత్రం ఈరోజు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఉదయం నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఇక సాయంత్రం ఉదయంతో పోలిస్తే మాత్రం ఎక్కువగా ఉందంటూ చెప్తున్నారు. సో ఇదే పరిస్థితి దాదాపు 11:30 వరకు కూడా, రాత్రి 11:30 వరకు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 3 షిఫ్ట్లలో కూడా 600 మంది పోలీసు బలగాలు కూడా ఇక్కడ భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అవన్నీ దర్శనం అనంతరం బయటికి పంపిస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. ఇక ఎందుకంటే ఈరోజు వీకెండ్ కావడంతో కొంత ఐటీ సెక్టర్లో కానీ వివిధ కార్యాలయాలకు హాలిడే ఉంటుంది కాబట్టి సో వారి కుటుంబ సమేతంగా, తర్వాత కొందరు స్నేహితులతో కలిసి కూడా చాలామంది వస్తున్నారు. ఇక నగరం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి ఈ బడా గణనాథుని దర్శించుకుంటున్నారు. ఇక మరోవైపు
ఆరతి తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారంటే ఖైరతాబాద్ గణనాథం దగ్గర ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ కొన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు వీళ్ళకి అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి కూడా ఎట్లాంటి ట్రాఫిక్ సంబంధించి కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. తర్వాత మనకి ముందుగా ఇటు ఐమాక్స్ నుండి కానీ లేదంటే అటు రోటరీ నుంచి మిడ్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్ళిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వీకెండ్ కావడంతో బయట పరిసర ప్రాంతాలు ఇక్కడ భక్తులు వస్తున్నారు కాబట్టి వీరి బైకులన్నీ కూడా బయట పెట్టడం వల్ల కొంత రోడ్ల మీద కూడా ట్రాఫిక్ ఏర్పడింది. ఇక ఇటు రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మిడ్ కాంపౌండ్ వైపు వాహనాలను అటు నీలంకారి జంక్షన్ వైపు కూడా మళ్ళిస్తున్నారు. ఇక పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుండి కూడా బడే గణేష్ వాహనాలకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి ఇటు మరోవైపు 3 రోజులు గడిచింది కాబట్టి కొన్ని నిమజ్జనాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. చిన్న చిన్న వినాయకులు ఏవైతే ఉంటాయో ఆఫీసుల్లో పెట్టుకున్నవి కానీ తమ అపార్ట్మెంట్లలో ఇళ్లలో పెట్టుకున్న గణనాథులను కూడా నిమజ్జనం చేస్తున్నారు. సో నిమజ్జనం చేసే సమయంలో కానీ ఇటు ఖైరతాబాద్ గణనాథుని దర్శనం కోసం వస్తున్న భక్తులతో పాటు నిమజ్జనంకి వస్తున్న వెహికల్స్తో కొంత రోడ్ల మీద ట్రాఫిక్ కూడా ఏర్పడింది. సో ప్రజెంట్ మాత్రం కిక్కిరిసిపోయింది. ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుని ముందు మాత్రం అన్ని క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. దాదాపు 6:30 గంటల మనకు దాదాపు 4 గంటల నుండి కూడా ఇక్కడ ఈ పూర్తిగా కూడా భక్తులతో నిండిపోయింది. మనకి విజువల్స్ కూడా వచ్చింది. అంతా బడా గణేష్ ముందు ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో క్యూ లైన్లు ఎక్కువగా నిండితే వారిని ఒకేసారి బయటికి పంపిస్తారు. బయటికి పంపించినప్పుడు ఇక్కడ ముందర కూడా ఒకేసారి జామ్ అవుతుంది. రోప్ పార్టీతో వీళ్ళందరినీ కూడా ఒకేసారి బయటికి పంపిస్తారు. అయితే ముఖ్యంగా మనకి ఇక ఎక్కువ సెల్ఫీలు దిగడం లాంటిది ఫోటోలో బడా గణనాథుని బంధించడానికి ఎక్కువగా వస్తున్నారు. సో అట్లాంటివి కాకుండా దర్శనం చేసుకొని వెంటనే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా పోలీసులు అటు ఖైరతాబాద్ ఉత్సవ సమితి కూడా వారికి విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి సో బోలో గణేష్ మహారాజ్ కనుకుంటూ కూడా భక్తులంతా ముందుకు సాగిపోతున్నారు. అయితే ఇక గత 3 రోజుల నుంచి కనుక చూస్తే అంత రద్దీ 3 రోజుల్లో లేనంత రద్దీ ఈరోజు చాలా ఉందంటూ కూడా మనకి కాసేపటి క్రితం అటు పోలీసులు కూడా తెలపడం జరిగింది. సో మొత్తానికైతే ఇటు పోలీసు సహకారంతో అటు ప్రైవేట్ రోప్ పార్టీ కూడా ఉంది. సో బౌన్సర్లను పెట్టి మాత్రం భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ పంపిస్తున్నారు. సో దాదాపు ఇంకొక 1.5 అవర్ వరకు ఇలాంటి సిచ్యువేషనే ఉన్నది. ప్రజెంట్ వర్షం కురుస్తున్నా కూడా ఇంకా పబ్లిక్ కొనసాగుతూనే ఉన్నారు. చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ఇతర అంటే నగరంలో ఉండే కాకుండా ఇతర ఏరియాల నుంచి కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది మనకు. సో చాలామంది చూడొచ్చు, యువకులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము అల్వాల్ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం మేము లాస్ట్ ఇయరే హైదరాబాద్కి వచ్చాం. సో చూస్తున్నాం, చాలా బాగుంది. బాగుంది వర్షం, నేచర్ కూడా మంచిగా సహకరిస్తుంది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ ముగ్గురం కలిసే అల్వాల్ నుంచి. అల్వాల్ బాగుంది. లేదు 4th. ఓకే. మొత్తం చూడొచ్చు, కొంతమంది ఫస్ట్ టైం, మరొక కొంతమంది రెండోసారో మూడోసారో దర్శనానికి వస్తున్నాం. కానీ ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చుతాయనే ఒక నమ్మకంతో సో ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు. సో అందులో భాగంగానే ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. సో ఇది ఈ ప్రజెంట్ మాత్రం భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. వర్షంలో సైతం లెక్క చేయకుండా భక్తులు మాత్రం అన్ని క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. సో ఇక్కడ వైద్యానికి సంబంధించి ఏదైనా అత్యవసరం అయితే వైద్య ఆరోగ్య శాఖ తరఫున కూడా అంబులెన్స్లు ఏర్పాటు చేశారు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. సో ఇంకా ఒక్కొక్క గంట వరకు కూడా ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, అందరూ ఒకేసారి రాకుండా కొంత లైన్లు వదిలిపెట్టినప్పుడే రావాలి. సో తోపులాట జరిగేటువంటి ప్రమాదం ఉన్నట్టు కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో ఇంకొక గంట వరకు కూడా ఇదే ప్రజెంట్ ఉంది. ప్రజెంట్ మాత్రం మొత్తం అన్ని క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. వర్షం కూడా కురుస్తుంది ఈ ప్రాంతంలో. సో 11:30 లేదా 12 గంటల ప్రాంతంలో మాత్రం ఈ పబ్లిక్ తగ్గుతుంది. రేపు కూడా రేపు ఆదివారం సెలవు దినం కావడంతో సో రేపు కూడా ఇదే ఆ పరిస్థితి కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భారీ గణనాథుడి ముందు భారీ వర్షంలో భక్తులు ఎంతో భక్తితో. థ్యాంక్ యూ అనిల్. హైదరాబాద్ హుసేన్ సాగర్ లో వినాయకులు నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మార్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ లో గంగమ్మ ఒడికి గణేశుడును చేరుస్తున్నారు. ఇక నెక్లెస్ రోడ్ లోని బేబీ పాండ్స్ లో కూడా నిమజ్జనం చేస్తున్నారు భక్తులు. వీకెండ్ కావడంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో రద్దీ పెరిగింది. ఇక ట్రాఫిక్ జామ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. గణేష్ నిమజ్జనాలపై ఎన్టీఆర్ మార్గు నుంచి మరింత సమాచారం అజయ్ అందిస్తారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఇళ్లలో, ఆఫీసుల్లో ప్రతిష్ఠించుకున్న చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేస్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాం. ఎన్టీఆర్ మార్గ్ వద్ద 2 క్రేన్లని ఏర్పాటు చేశారు అధికారులు. 2 క్రేన్ల ద్వారా కొంతమేరకు అంటే ఒక మోస్తారుగా కొంచెం హైట్ ఉన్న విగ్రహాలను అయితే క్రేన్ ద్వారా నిమజ్జనం చేస్తున్నారు. లేదు చిన్న చిన్న విగ్రహాలు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్లు ఇంట్లో ప్రతిష్ఠించుకున్న విగ్రహాలు, దాంతోపాటు ఆఫీసులలో పెట్టుకున్న చిన్న చిన్న విగ్రహాలని మాత్రము ఎవరైతే విగ్రహాలు తీసుకొని వస్తారో వాళ్ళే నిమజ్జనం చేసే దిశగా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకున్నారు. సో మొత్తము ఇటు ఎన్టీఆర్ మార్గ్లో 2 క్రేన్లు, అటు పీపుల్స్ ప్లాజా పక్కనే నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాకు సంబంధించి 5 క్రేన్లను ఏర్పాటు చేసి మొత్తం కూడా నిమజ్జనాలు జరిగే విధంగా పూర్తి స్థాయిలో కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ నిమజ్జనాల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇటు ఎన్టీఆర్ మార్గ్, ఇటు పీపుల్స్ ప్లాజాలో నిమజ్జనాలు జరగడంతో పాటు హైదరాబాద్లో వివిధ ప్లేసెస్లో కూడా ఎక్కడైతే పాండ్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా నిమజ్జనాలు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొంది. మెయిన్గా నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు. ఆ బేబీ పాండ్స్లో కూడా ఈ నిమజ్జనాలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్. సో ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా నిమజ్జనానికి వచ్చేవారితో ఒక్కసారిగా సందడిగా మారిన సిచ్యువేషన్. మొత్తం ట్రాఫిక్ సంబంధించి కూడా కొంతమేరకు వాహనాల రాకపోకలు చాలా స్లోగా సాగుతున్న పరిస్థితి కూడా నెలకొంది. మెయిన్గా ఈరోజు శనివారం అవ్వడము, ఇటు ఖైరతాబాద్ కూడా బడా గణనాథుడు ఇక్కడే ఎన్టీఆర్ మార్గ్కి సమీపంలోనే ఉండడము, ఇటు ఖైరతాబాద్ ఐమాక్స్ సంబంధించిన రూట్ నుండి ఇటు ఎన్టీఆర్ మార్గ్ వచ్చే రూట్ సంబంధించి కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించి వాహన రాకపోకలు చాలా స్లోగా సాగుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు ఎన్టీఆర్ మార్గ్ పైన 2 వైపులా సెక్రటేరియట్ నుండి ఇటు ఖైరతాబాద్ ఫ్లైఓవర్కి వచ్చే రూట్తో పాటు ఇటు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుండి సెక్రటేరియట్ వెళ్ళే రూట్ 2 రూట్స్లో కూడా కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించి వాహన రాకపోకలు చాలా స్లోగా సాగుతున్న సిచ్యువేషన్. సో ఇళ్లలో ప్రతిష్ఠించుకున్న విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొచ్చి నిమజ్జనాలు చేస్తున్నారు. గణపతి బొప్ప మోరియా అనే నినాదాలతోటే మొత్తము ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, నక్లెస్ రోడ్ సంబంధించిన ఏరియాలు మొత్తం కూడా మార్మోగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ నిమజ్జనాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెయిన్గా చాలా ప్లేసెస్ నుండి కూడా హైదరాబాద్ సంబంధించి ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ట్యాంక్ బండ్ సంబంధించిన ఏరియాస్కి సాధారణంగా వీకెండ్స్లో రెగ్యులర్గా వస్తుంటారు. సో ఇప్పుడు నిమజ్జనాలు ఒకవైపు జరుగుతున్నాయి, దాంతోపాటు ఖైరతాబాద్ బడా గణనాథుడు కూడా సమీపంలో ఉంటారు. సో అన్నీ కలిసి వస్తాయని చాలా వరకు చూడడానికి కూడా ఈరోజు వస్తున్న క్రమంలో చాలా వరకు ట్రాఫిక్ సంబంధించి వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ కూడా చాలా స్లోగా ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ సంబంధించిన ఏరియా, ఇటు ఐమాక్స్, ఖైరతాబాద్ సంబంధించిన ఏరియాలో ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ చాలా స్లోగా కదులుతున్న సిచ్యువేషన్. ఇక హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ రంగంలోకి దిగాయి. ఎక్కడ వచ్చే భక్తులకి ఇబ్బందులు తలెత్తకుండా దాంతోపాటు కమాండ్ కంట్రోల్ సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ని మొత్తం కూడా ఏర్పాటు చేయలేదు. కానీ ప్రస్తుతం ఇంకా మెయిన్గా నవరాత్రులు పూర్తయిపోయిన తర్వాత జరిగే నిమజ్జన కార్యక్రమం పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టారు. సో ఇప్పుడు కూడా దాదాపు పూర్తి స్థాయిలో కూడా నిమజ్జనాలకు సంబంధించి నిన్నటి నుండి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. సో క్రమేపీ విగ్రహాల తాకిడి, ఇవి నిమజ్జనాలకు వస్తున్న విగ్రహాల తాకిడి కూడా క్రమేపీ పెరుగుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని చర్యలు అధికార యంత్రాంగము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నుండి ఉన్నతాధికారులు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ నెలకొంది. సో మొత్తానికి విగ్రహాల నిమజ్జన ప్రక్రియ అంటే మొత్తం కూడా ఫుల్ జోష్ఫుల్గా సాగుతుంది. చాలా వరకు ఆ తాకిడి కూడా, విగ్రహాల తాకిడి కూడా పెరిగింది. చాలా వరకు విగ్రహాలు నిమజ్జనాలకి వస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్లో నెలకొంది. ఎందుకంటే ఇళ్లలో ప్రతిష్ఠించుకున్న విగ్రహాలు, దాంతోపాటు ఆఫీసులు కావచ్చు, లేకపోతే కొన్ని చిన్న చిన్న కమ్యూనిటీస్ సంబంధించిన వారు ఏర్పాటు చేసుకున్న విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనాలు చేస్తున్న ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ కొంతమేరకు విగ్రహము సైజ్ పెద్దగా ఉంటే మాత్రం ప్రస్తుతం మనం ఏదైతే క్రెయిన్ చూస్తున్నామో ఈ క్రెయిన్ సహాయంతో నిమజ్జనం చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో ఇప్పటికైతే పెద్ద విగ్రహాలు తక్కువనే వస్తున్నాయి, కానీ చిన్న చిన్న విగ్రహాలే వందల సంఖ్యలో వస్తున్న క్రమంలో మాన్యువల్గా విగ్రహాల నిమజ్జనము అనేది ఎన్టీఆర్ మార్గ్ వద్ద కొనసాగుతుంది. సో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి మాత్రం ఇప్పటికే నిన్నటి నుండి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు కూడా
ఒక అడ్వైస్ చేశారు పబ్లిక్కి. నిన్నటి నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కూడా ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్, ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అవసరం అనుకుంటే ట్రాఫిక్ సంబంధించిన మళ్లింపులు కొన్ని పెడతాము. ఎందుకంటే విగ్రహాల తాకిడి పెరగడం కావచ్చు, వెహికల్ మూవ్మెంట్ ఒకవేళ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించి వాటిని మళ్లించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ పోలీసులు చెప్పారు. సో ప్రస్తుతం ట్రాఫిక్ సంబంధించి మళ్లింపులు అయితే ఏమీ లేవు, కానీ కొంతమేరకు వాహన రాకపోకలు అనుకోవచ్చు. విగ్రహాల తాకిడి ఎన్టీఆర్ మార్గ్ పైన ఎక్కువగా ఉంది. సో రేపు ఆదివారం కావడంతో రేపు కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి, ఎందుకంటే ఆదివారము ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకోవడానికి కూడా చాలా మంది సెలవు కాబట్టి వచ్చే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం 5వ రోజు నిమజ్జనాలు చేసేవారు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి సో రేపు ఏమైనా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సంబంధించి పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు, ట్రాఫిక్ సంబంధించి కొన్ని ఆంక్షలు లేదా డైవర్షన్స్ ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తానికి హైదరాబాద్ నగరంలో వివిధ ప్లేసెస్లో గణేష్ విగ్రహ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. మెయిన్గా ఎన్టీఆర్ మార్గ్ సంబంధించి ఎన్టీఆర్ మార్గ్లో మొత్తం కోలాహలంగా మారింది. పెద్ద సంఖ్యలో కూడా విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనము చేసేందుకు ప్రజలు వస్తున్నారు. దాంతోపాటు ఇటు బడా గణేష్ చూసిన తర్వాత ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ పైన చాలా వరకు పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. సో ఒక్కసారిగా రద్దీగా మారిన సిచ్యువేషన్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద నెలకొంది. సో పెద్ద సంఖ్యలో ఇళ్లలో ప్రతిష్ఠించుకున్న కార్యక్రమము ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా ఏరియాస్లో కొనసాగుతుంది. కెమెరా పర్సన్ హర్షతో కలిసి JV6 న్యూస్, హైదరాబాద్. మహాగణనాథుడి ఆశీస్సులు దేశ ప్రజలందరిపై ఉండాలన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఖైరతాబాద్ బడా గణేశుణ్ణి, బాలాపూర్ గణపతిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు, హిందూ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. गणेश उत्सव समिति का इस ऐतिहासिक गणेश उत्सव का गणेश प्रतिष्ठापन जहाँ हुआ है, मैं आज पहली बार इधर मैं विजिट किया हूँ, दर्शन किया हूँ. मुझे बहुत प्रसन्न हुआ है. इतनी बड़ी मात्रा में लोग भक्ति भाव से जो इधर धार्मिक विधि विधान के साथ एक धर्म जागृति का अभियान कर रहे हैं, ये देखते हुए मुझे बहुत प्रसन्न भी हुआ है. मैं बहुत खुश हूँ और अपने आप को मैं सौभाग्यशाली मानता हूँ कि इतने बड़े जो प्रतिष्ठापन हुआ है गणेश जी का, ये दर्शन करते हुए मुझे बहुत आनंद हुआ है. और इसके कारण हैदराबाद में हिंदू जागृति, पूरा तेलंगाना में एक हिंदू जागृति का जो माहौल पैदा हुआ है, ये भी हमारे लिए एक अच्छे अनुभव है. और लेकिन देश में आप सब जानते हो, ऐसे जो हिंदू संप्रदाय है, हिंदू श्रद्धा केंद्र है, वो ध्वस्त करने के लिए कुछ लोग हमेशा लगे रहते हैं. जैसे आपने देखा होगा, धर्मस्थल एक प्रसिद्ध क्षेत्र है कर्नाटक में, जहाँ हर हिंदू उधर जाते हैं. वो दक्षिण का काशी माना जाता है. उधर पूरा वो ध्वस्त करने का कोशिश हुआ है. तो एक तरह हमारे तरफ से हमारा जो सनातन परंपरा है, वो सनातन परंपरा को रक्षा करने के लिए हम काम कर रहे हैं. लेकिन మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడప్పల్ శుభోదయ కాలనీలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. అర్చకుల వేద మంత్రాలతో కుంకుమార్చన నిర్వహించారు మహిళలు. ఇక శుభోదయ కాలనీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. గణేష్ నిమజ్జనం వరకు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు కాలనీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో శుభోదయ కాలనీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొని పూజలు చేశారు. రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో వినాయకుడితో పాటు బంగారు గొలుసును నిమజ్జనం చేశారు భక్తులు. హస్తినాపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. వినాయకుడి మెడలో 5 తులాల బంగారు చైన్ వేసి 3 రోజులు పూజలు చేశారు. ఇవాళ ఉదయం తుర్కయాంజల్ మాసబ్ చెరువులో నిమజ్జనం చేశారు. వినాయకుడి మెడలో గొలుసు వేసిన సంగతి మర్చిపోయి చైన్తో సహా నిమజ్జనం చేశారు. నిమజ్జనం తర్వాత గుర్తుకు రావడంతో మున్సిపల్ సిబ్బందికి తెలిపారు బాధితులు. వారి జేసీబీ సాయంతో నిమజ్జనం చేసిన వినాయకుడిని బయటకు తీశారు. వినాయకుడి మెడలో గొలుసు ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన వహించారు. ఇక శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు నాయకులు. సురవరం చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం రేవంత్. వివిధ పార్టీల నాయకులు, నేతలు అణగారిన ప్రజల కోసం సమస్యల పరిష్కారాలకు సురవరం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు వక్తలు. సురవరంను ఎప్పటికీ గుర్తుంచుకునేలా కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి సూచనలతోనే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టామని గుర్తు చేశారు. ప్రజల కోసం కొట్లాడేవారే కమ్యూనిస్టులని అన్నారు. ఎర్రజెండా కనిపిస్తే ప్రజలకు నమ్మకం, భరోసా కలుగుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా నిర్ణయం తీసుకోగలిగిన శక్తి మీ పాలమూరు బిడ్డకున్నది. ఈ వేదిక మీద నుంచి వారి గౌరవం అలంపూర్ శాసనసభ నియోజకవర్గానికే కాదు, రాష్ట్ర స్థాయిలో వారి గుర్తింపు ఉండే విధంగా, వారి నమ్మిన సిద్ధాంతం ప్రజలకు అర్థమయ్యే విధంగా హైదరాబాద్ స్థాయిలో కూడా వారిని ఎప్పుడు గుర్తించుకునే విధంగా ఒక మంచి నిర్ణయం మంత్రివర్గంలో తీసుకుంటాం. మంత్రివర్గ సహచరులతో మాట్లాడి విద్యార్థి దశ నుంచి సురవరం ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారన్నారు. అధికారం, పదవుల కోసం అర్రులు చాచలేదు, నిరంతరం ప్రజల కోసం పోరాడారన్నారు బండారు దత్తాత్రేయ. ఉత్తములు ఆ ఉత్తములు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్న సిద్ధాంతానికే కట్టుబడి సాధించేటువంటి గొప్ప నాయకులు ఉత్తములు అంటారు. ఆ ఉత్తమంలో ప్రథములు సురవరం సుధాకర్ రెడ్డి గారిని నేను మీకు సభావేస్తాను. కమ్యూనిజం ఎప్పుడూ వీగిపోదని, ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజకీయ నిబద్ధతతో సురవరం సుధాకర్ రెడ్డి రాజకీయాలు నడిపారని అన్నారు. సురవరం జీవితం, జీవన శైలి నేటి రాజకీయ నేతలందరికీ ఆదర్శమని చెప్పారు. కగారు విషయంలో మీరు మాట్లాడినారు, బాగా మాట్లాడిన మాట అంటే వారి జీవితంతో కూడా కమ్యూనిస్ట్ పార్టీకే కాకుండా దేశం యునైటెడ్గా ఉండాలని నీతిగా, నిజాయితీగా జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీకి సేవలు అందించిన మహనీయుడు. నమ్మిన రాజకీయాల కోసం ఆఖరి వరకు సురవరం ఒక్క పార్టీలోనే ఉన్నారని తెలిపారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. విద్యార్థి దశ నుంచే పలకా బలపం, బ్లాక్ బోర్డు కోసం ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. లా కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు కోదండరాం. ఒక్కొక్కసారి మేము ఇన్ని గెలిచినామని చూపించటం కూడా కష్టమవుతుంది, కానీ ఒక్కొక్కసారి చాలా కీలకమైందంటే సమాజంలో మౌలిక మార్పులకు మేము పునాది వేసినామని చెప్పటం, అది చాలా గర్వంగా ఉంటుంది. సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండటం వల్ల అది సాధ్యమైంది, లేకపోయి ఉంటే అది సాధ్యమయ్యేది కాదు. సురవరం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. ప్రజాస్వామ్య పరిరక్షణకు కమ్యూనిస్టు పార్టీల అవసరం ఉందన్నారు. ప్రపంచీకరణ తర్వాత విద్యార్థులను, యువతను రాజకీయాలకు దూరం చేశారని తెలిపారు. మన దేశ సంస్కృతి, ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయన్నారు ఎన్వి రమణ. ఏనాటికైనా ఎర్రకోట పైన ఎర్రజెండా ఎగురుతుందిరా అన్నది. మన సంస్కృతిలో మార్పు వచ్చింది, ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది. మరి అన్ని రకాలుగా కూడా మనం ఇవాళ తీవ్రమైనటువంటి మార్పులకు లోనై ఇవాళ ఉద్యమం అంటే మరి ముందుకొచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లా. నాయకులకు, పార్టీలకు సురవరం జీవితం ఆదర్శమన్నారు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా.
సామాన్యుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సురవరం అస్తమించినా ప్రజా పోరాటాల్లో జీవించే ఉంటారని తెలిపారు. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోందన్నారు డి రాజా. It's a lesson to every political activist, every social activist. His life is a message to every political party in India. సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి నిరంతరం అణగారిన వర్గాల సంక్షేమానికి కృషి చేశారన్నారు సురవరం సతీమణి విజయలక్ష్మి. విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారని చెప్పారు. ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలతో మమేకమయ్యారని చెప్పారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు విజయలక్ష్మి. తను పుట్టి పెరిగినటువంటి పాలమూరు జిల్లా గురించి ఎప్పుడు మర్చిపోకుండా, అది కరువు ప్రాంతంగా చెప్పుకోబడేటువంటి పాలమూరు జిల్లా, అక్కడ అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి ఒకప్పుడు తీవ్రమైనటువంటి కరువు వచ్చినప్పుడు అక్కడ స్వయంగా తిరిగి అక్కడ అంబలి కేంద్రాలు చేసి అక్కడ పెట్టి చాలామందికి కనీసం వాళ్ళని బతికించడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా మర్చిపోలేనటువంటి విషయం. సురవరం సుధాకర్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు నేతలు. రాబోయే తరాలకు ఆయన పోరాటాలు అందించేలా సిపిఐ కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఆయన చేసిన సేవలను, పోరాటాలను గుర్తు చేసుకున్నారు వక్తలు. చిన్నపిల్లవాడిని ఏళ్ళు పెట్టి నడిపించినట్టుగా నన్ను ఆ విధంగా ప్రతి సందర్భంలో ఏళ్ళు పెట్టి నడిపించాడు, భరించాడు. అదే వదులుకోలేదు. ప్రతి సందర్భంలో పార్టీకి పైకి తీసుకొచ్చాడు. అందులో పార్టీగా, వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా కూడా మేము బంధువులు అయినాం. మా మేనాల్టీకి వాళ్ళ తమ్ముడు కూర్చొని పెళ్లి చేస్తే మేము బంధువులు అయినాం. ఎంతైనా సరే ఈ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఘర్షణ ఉండేది. ఎప్పుడు చదువు తీసుకోలేదు. ప్రమాదాలను ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఉద్యమం కూడా సంపాళ్ళలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమ స్ఫూర్తి కామ్రేడ్ సుధాకర్ రెడ్డిలో నేను చూశాను, మనం అందరం కూడా చూసాం. దాన్ని ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సందర్భంలో 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం గురించి మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఆ ఉద్యమాన్ని సమైక్యంగా వామపక్షాలన్నీ కలిసి చేసినాయి. నాయకులు చేసింది కాదు, ప్రజలు చేసింది, కార్యకర్తలు చేసింది ఆ ఉద్యమం. 3 అమరవీరులు అయ్యారు, అనేక మంది క్షతగాత్రులు అయ్యారు. ఇటువంటి ఉద్యమంలో కీలక పాత్ర కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు నిర్వహించారు. రష్యాల జారుతో రణభేరి మోగించి గెలిచిన పోల్సవిక వీరులారో, మాసియాంగు పంత మాసిపోని కొంత లాంగు మార్చు విజయ కేతనాలో, ధమిట్రహు కోట బలిగేరియా కోట శిథిలాల్లో మెరిసేటి చెంపులాలో, ఓచి మీను చూపు వియత్నాము గెలుపు అమెరికా అపజయమే హాయిలాలో, ఛాందస రాజ్యాల్లో ఉరితాల్లో కొరిగిన మధ్యహాస్య కమ్యూనిస్టులాలో, ప్రజల కొరకు ఎన్నియలో మన అన్నలు నిలిచారనీయలో, ప్రజల కొరకు ఎన్నియలో మన అన్నలు నిలిచారనీయలో, ఎర్రజెండె రజెండె 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 నీయలో, ఎర్రని జెండె నీయలో, ఎర్రజెండె రజెండె నీయలో, ఎర్రని జెండె నీయలో, పదమటి దిక్కున ఎన్నియలో, అది సూర్యుడు గుక్కిట్టె నీయలో. సురవరం సుధాకర్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు నాయకులు. హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్నారు సినీ హీరో బాలకృష్ణ. ముక్కుసూటిగా ఉండే వ్యక్తి బాలయ్య అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక సినీ చరిత్రలో 50 ఏళ్ల కెరీర్లో హీరోగా ఉన్న బాలకృష్ణ తెలుగు వారికి గర్వకారణమన్నారు. బాలకృష్ణ డెడికేషన్ ఇప్పటి యంగర్ జనరేషన్ కు స్ఫూర్తి అన్నారు వక్తలు. తెలంగాణతో వరదలతో ఆస్తి నష్టం జరిగిందని సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల రూపాయలు డొనేట్ చేశారు హీరో బాలకృష్ణ. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. కొంతమంది స్టూడెంట్స్ నాకు వచ్చారు. అసలు చిన్న సమస్య మీద నాకు వచ్చినప్పుడు వాళ్ళు తొందర పడుతున్నారు. చాలామంది నాతో ఫోటో దిగాలని ఆడుతుంది వాళ్ళకు. కొంతమంది ఏమో తొందర వెళ్దాం అంటున్నారు. దాదాపు ఒక 100 మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద. మీకు ఇంత తొందర ఎందుకు అంటే, లేదు సార్ ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది, మా బ్యాచ్మెన్స్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం, ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయిన తర్వాత బెట్ ఏంది అంటే, ఈరోజు మీ అందరినీ కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తా అని చెప్పాను. అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ అందరూ కూడా కలిసిపోయి
బాలకృష్ణ గారి మూవీ చూడాలనుకోవడం నిజంగా చాలా గొప్పతనం. అది నేను మొన్ననే FCRకి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాదే కాబట్టి నేను అమిత్ షా వారి దగ్గరికి పోయి, సార్ ఇది బసవతారక భరత్ గారి ఇక్కడ ఉన్నారు మా సహచార పార్లమెంట్ సభ్యులు, ఈ బసవతారకం ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలామందికి సేవ చేస్తున్నారు సార్, చాలామందిని జీవితాలను కాపాడుతున్నారు. ఈ FCRకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్, దీన్ని మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత వారు వెంటనే బాలకృష్ణ గారి కదా తప్పకుండా చేసాయి. నాకు కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నాకు కూడా ఐడియా ఉంది, చాలామందికి సేవ చేస్తున్నారు, చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న తరంలో వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఆ FCRని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి అమిత్ షా గారి యొక్క ఆదేశాల వరకు చేయడం జరిగింది. వాళ్ళ బసవతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక విశ్వాసం వాళ్ళందరూ కూడా. ఒక ప్రాంత ప్రజల్ని, అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతమైనతో దెబ్బతిందో అలా అందరినీ సంఘటితపరిచి అందరూ వాళ్ళ రాష్ట్రాలు వేరైనా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలు నాన్నగారి సినిమాలో గుర్తొస్తుంది. ఏదైనా ఆయన ఒక ఆలోచన, దూరపు ఆలోచనతో పెట్టేవారు. ఉన్న ఒక సందేశం, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. అతివృష్టి అనావృష్టి నడుస్తున్న కాలం ఇది. క్యాన్సర్ ఒక చైర్మన్గా చెప్పగలుగుతున్నాను, ఇది నిర్ధారణతో చెప్పగలుగుతున్నాను. అంటే మనం తినే ఆహారం అయితేనేమి, లేకపోతే మన జీవన శైలి అయితేనేమి, వీటిలన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది మనమే కొని తెచ్చుకుంటున్నామా అన్న అనుమానం నాకు ఎప్పుడు వస్తుంటుంది. ప్రకృతి కూడా కాలుష్యం పెరిగినప్పుడు అది ఊరుకోదు. ఇవాళ నేను ఆసుపత్రిని కూడా నడపగలుగుతున్నాను. నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకి నేను సదా రుణపడి ఉంటాను. రుణం అంటే ఇది తీరని రుణం. నేను ఎప్పుడు ఉంటాను, భావస్తురాణి జన్మాంతర సౌరదాణి అని. అంటే ఈ జన్మలో, పోయిన జన్మలో ఏదో ఒకళ్ళిద్దరిని మన పరిచయాలతో ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది నాకు ఏ రుణానుబంధమో. వాస్తవంగా చూస్తే ఒక చరిత్ర రాయాలన్నా, అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. మీ అందరికైనా బాలయ్యబాబు నా ఒక్కడికే ముద్దల మావయ్య. 50 సంవత్సరాలు సినిమా రంగంలో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న వ్యక్తి బాలయ్యబాబు గారు. బాలయ్యబాబు గారు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ యాక్టర్. ఆయన ఎప్పుడూ ఇండస్ట్రీ గురించే ఆలోచించే వ్యక్తి. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏకంగా సినిమా రంగమే ఒక సంక్షోభంలో ఉంటే ఆయన స్టార్ట్ చేసిన సినిమా ఎన్ని ఇబ్బందులున్నా పూర్తి చేస్తాం కూడా ఆనాడు జరిగింది. ప్రజలు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి మన బాలయ్య. గతంలో వరదలు వచ్చిన సమయంలో అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి 5 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి ఆర్థిక సహాయం చేస్తాం కానివ్వండి, కోవిడ్ సమయంలో కూడా ఆనాడు 25 లక్షల రూపాయలు ఆయన అందిస్తాం కూడా ఆయనలో ఉన్న హ్యూమనిజం బయట పెడుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. షేక్పేట్ ఓయూ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు మంత్రి వివేక్ ను సన్మానించారు. అనంతరం తమ సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందించారు స్థానికులు. ఇక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. अस्मिन् ग्रामे स्नानां सर्वेषां भक्तजनानां च देवस्थैर्यवैसद्यां गोविन्द वेङ्कटरमण वेङ्कटरमण
IISH మోడల్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ కు హైదరాబాద్ వేదికైంది. సిటీలోని ఇండస్ క్యాంపస్ లో 3 రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన 400 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ భద్రత, మానవ హక్కులు, ఆర్థిక అభివృద్ధి వంటి ముఖ్యమైన గ్లోబల్ సమస్యలపై చర్చిస్తారని తెలిపారు నిర్వాహకులు. ఇలాంటి మాక్ అసెంబ్లీతో విద్యార్థుల్లో రాజకీయాలు, విమర్శనాత్మకంగా ఆలోచించటం, సమర్థవంతంగా చర్చించటం వంటివి నేర్చుకుంటారని తెలిపారు. దీంతో విద్యార్థుల్లో ప్రపంచ రాజకీయాలపై అవగాహన, లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయన్నారు నిర్వాహకులు. So the MUN is basically a simulation of the United Nations, where each delegate gets to represent a specific committee or a specific organization, and they share their stance of the agenda based on their committee's rules, based on their committee's agenda, right? So for IISH MUN, we've had a fabulous response. So my conference లో చాలా టాపిక్స్ ఉన్నాయి. One example is the independence of Goa, like the union territories. Another example is WHO లో the access to vaccines. ఇలాంటి చాలా టాపిక్స్ గురించి మేము మాట్లాడతాము. వెరీ జనరల్ అండ్ బ్రాడ్గా, కానీ ఆ టాపిక్స్, ఇంటర్నేషనల్ టాపిక్స్ గురించి మాట్లాడి మా డెలిగేట్స్ వచ్చి డిబేట్ చేసిన తర్వాత ఒక రెజల్యూషన్ పాస్ చేయడానికి ట్రై చేస్తారు. మళ్ళీ ఆ రెజల్యూషన్ వాళ్ళ కంట్రీ ఎలా యాక్ట్ చేస్తుందో, వాళ్ళ కంట్రీ పాలసీస్ బట్టి దాన్ని బట్టి చేస్తారు. నా పేరు శృతకీర్తి. నేను ఓబుల్ రెడ్డి స్కూల్లో 11th గ్రేడ్లో చదువుతున్నాను. నేను మానవ హక్కుల సంఘానికి రాపోర్టియర్గా పాస్ట్ 2 days నుంచి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం మన ఫ్యూచర్ జనరేషన్స్లో లీడర్స్ని షేప్ చేయడానికి MUNs అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఇప్పుడు బేసిక్లీ మనకి యుఎన్లో ఎలా జరుగుతుందో అదే మన చిన్న స్కేల్లో ఒక సిమ్యులేషన్లో ఇక్కడ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ప్రజెంట్ యూతే రేపటి ఫ్యూచర్ కాబట్టి వాళ్ళని నెక్స్ట్ ఫ్యూచర్ లీడర్స్ని షేప్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్, ఇంకా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ MUNs ఇవన్నీ చేయడం వల్ల మేము రీసెర్చ్ చేసి నాలెడ్జ్ పెంచుకున్నాము. సో దానివల్లే మాకు ఇప్పుడు పాలిటిక్స్ వీటన్నిటిపైన అవగాహన ఎక్కువ వచ్చింది, అండ్ మాకు వెళ్ళే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఇట్లాంటి ఈవెంట్స్ చేయడం వల్ల మాకు పాలసీ మేకింగ్, ఇప్పుడు బయట వెళ్ళే పాలిటిక్స్ ఐడియాలజీ జస్ట్ అవి కాకుండా పాలసీ మేకింగ్, యాక్చువల్గా ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ జనాలకి ఎట్లా రీచ్ అవుతాయో వాటి గురించి మాట్లాడతాం ఈ MUNsలో. సో దీనివల్ల మాకు పాలసీ ఎక్కువ పెరిగి ఇన్స్పిరేషన్ వస్తుంది, మేము కూడా రేపటి తరాన్ని లీడ్ చేయాలి, రేపటి తరాన్ని చేంజ్ చేయాలి అని చెప్పి. My name is Anya Pandey. I'm a grade 11 student at Indus International School, and I served as the Vice President for UNHRC of IISH MUN's first edition. Being the Vice President was a really interesting experience because it let me see how delegates were able to express themselves but also build their own points of view independently. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ సర్కార్ పాలన కొనసాగుతుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ యూసఫ్గూడలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు బీజేపీ నాయకులు. ఇక అక్టోబర్ చివరి వారంలో గానీ, నవంబర్ మొదటి వారంలో గానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందన్నారు. బీసీలను ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు కిషన్ రెడ్డి. బీజేపీకి హైదరాబాద్ కంచుకోట అన్నారు స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన చూసాము, కేసీఆర్ పాలన చూసాము, మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాము. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అవినీతికి, అక్రమాలకు, అప్పులకు గురి చేసింది తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చూసినా, ఏ పోషాక చూసినా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క మద్దతు ఈరోజు పూర్తిగా కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అడగాల్సి ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు మరి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏమైందో చెప్పిన తర్వాతనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో అడుగు పెట్టాల్సినటువంటి అవసరం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధానం ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలి. అది సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీని నడి రోడ్లు నిలదీయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో ఓటు చోరీ జరుగుతుంది. ఆ ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ పార్లమెంట్ ఓవైసీ చేస్తారు. ఆ బలంతోనే రేపు నేను జూబ్లీహిల్స్ తెలుస్తానని చెప్పి అనుకుంటున్నారు. కానీ హైదరాబాద్ ప్రజలు ఈ ఓటు చోరీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, ఈ ఓటు చోరీ ఏదైతే నర్సీస్ పార్టీ చేస్తుందో దాన్ని తిప్పికొడుతుంది. ఏ దొంగ ఓటు రేపు వచ్చినా, ఏ ఓటు
హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో పేపర్తో చేసిన గణపతి అందరినీ ఆకట్టుకుంటుంది. గణపతి నవరాత్రుల్లో భాగంగా నేడు 1000 దీపాలు వెలిగించి గణపతికి నివేదించారు. 11 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం క్రాంతి అనే వ్యక్తి పేపర్ గణపతి చేస్తున్నట్లు తెలిపారు. ఇక పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారిని అభినందించారు స్థానికులు. మేము గత 11 సంవత్సరాల నుంచి వినాయకుడిని తయారు చేస్తున్నాం. ఇక్కడ పెట్టడం మాత్రం 8 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 1000 దీపాల కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ మొత్తం పేపర్ గణేశుడు తయారు చేయడానికి చాలా ఒక 20 రోజుల సమయం పట్టింది. మొత్తం పేపరే ఎటువంటి కెమికల్ లేకుండా పర్యావరణానికి ఎటువంటి హానికరం లేకుండా తయారు చేయడం జరిగింది. వాటర్ పొల్యూషన్ అనేది ఉండదు, ఈకో ఫ్రెండ్లీ, మొత్తం పేపర్ ఉంటుంది. క్రాంతి వచ్చేసి 11 సంవత్సరాలుగా పేపర్ వినాయకుడిని చేస్తున్నారు. ఇది చాలా ఈకో ఫ్రెండ్లీ, ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ కలర్స్ మైదాపిండితో చేస్తారు. ఇలాంటి పేపర్ వినాయకుడిని చూసి అందరూ కూడా ఇలాగే చేయాలి అని నేను కోరుకుంటాను. ఎందుకంటే దీనివల్ల కాలుష్యం అనేది ఉండదు, చాలా బాగుంటుంది. మనం అందరం కూడా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.